నమస్తే అన్న. సో శ్రీరెడ్డి గారిని అయితే విజయనగరం పోలీసు అదుపులోకి తీసుకున్నారు, విచారించారు, మళ్ళీ అవసరం అయితే పిలుస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటలు కానీ అవన్నీ చేశారు కదా, సో గత ప్రభుత్వం అండ చూసుకుని రెచ్చిపోయారు. మరి ఇప్పుడు ఆ ప్రభుత్వం ఆమెకి ఏమి హెల్ప్ చేసేది లేదంటారా? ఏమి లేదు. గత ప్రభుత్వంలో ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు, లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పినట్టు, లేకపోతే వాళ్ళ పేటీఎం డబ్బులు కాసిపడి ఎవరెవరైతే మాట్లాడి ఇష్టానుసారంగా ఉన్నారో వాళ్ళని ఈరోజు ఆ దేవుడు కూడా కాపాడలేడు. జగన్మోహన్ రెడ్డి గారే త్వరలో అరెస్ట్ అవుతాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రకంగా ఇప్పుడు వీళ్ళ ఈ బూతులు ఇట్టే వాళ్ళందరికీ మెయిన్ హెడ్ అయినా కదా, అసలు మెయిన్ తలకైనా అరెస్ట్ చేసి లోపల వేయాలని నేను కోరుతున్నాను. శ్రీరెడ్డి అనే వ్యక్తి పర్సనల్ గ్రడ్జ్ గా కూడా మాట్లాడింది నగా ఫ్యామిలీ పైన కానీ, అటు చంద్రబాబు గారు లోకేష్ గారి పైన కానీ. అయితే ఆమెకి పదవి లేదు పార్టీలో, బట్ ఆమె మరి లాయల్ గానీ కష్టపడిన కార్యకర్తలాగా కూడా గుర్తించకుండా ఇప్పుడు శ్యామల లాంటి వాళ్ళకి అధికార పదవులు ఇచ్చారు. మరి ఇట్లాంటి వాళ్ళు అర్హులు కాదంటారా పార్టీలో? ఇప్పుడు శ్రీరెడ్డి అనే గతంలో ఆమె కూడా వీడియోలు చేసి చెప్పింది, నేనేదో వాళ్ళు ఇచ్చే జీతం కోసం మాట్లాడాను, నన్ను క్షమించండి, నాకు కొన్ని నెలల నుంచి జీతం కూడా పడలేదు, నాకు పరిస్థితి ఇబ్బందిగా ఉందని కొన్ని వీడియోలు కూడా చేశారు. అక్కడే అర్థం అవుతుంది కదా వీళ్ళు జీతం ఇచ్చి ఆమె చేత తిట్టించారని. కానీ వాళ్ళ జీతం ఇప్పుడు మనిషి జీతం ఇచ్చి తిట్టించే స్థాయికి ఆ పార్టీ వెళ్ళింది కాబట్టి ఆ పార్టీని ఆ రోజు ప్రజలు సేకరించుకొని ఇంటికి పంపించారు. అసెంబ్లీలో బూతులు, విడిగా మనుషుల మీద బూతులు, ఈ బూతులు వెళ్ళాకే ప్రజలకు ఈ బూతులు ఎదురన్నాయన అని ఆ రోజు ఇంటికి పంపించారు. ఈరోజు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది. అక్కడ 10 నెలల నుంచి ఎక్కడ ఒక బూత్ అనేది వినపట్లేదు. అసెంబ్లీలో వాళ్ళు ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమాలు ఇచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు, ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ. గత గవర్నమెంట్లో ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో మాట్లాడిన ప్రతి ఒక్కరికి, శ్రీరెడ్డిగా కాదు, ఎంబటి రాంబాబు అయినా, రోజారెడ్డి అయినా, ఎవరైనా కానీ ఇష్టానుసారంగా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి శిక్ష పడిద్ది.